పార్వతే, అమ్మా పార్వతే. అక్క పెద్దబాబు గారి ఇంట్లో ఉన్నదయ్యా. పెద్దబాబు గారి ఇంట్లో అంటావేందిరా? ఇంతకు ముందు అమ్మగారి ఇంట్లో అనేటోడివి. రెండు ఒకటే కదయ్యా, తప్పేమున్నది? మూతి మీద మీసాలు ముడుతుంటే ఏందో అనుకున్నా, నెత్తి మీద ముడుతున్న కొమ్ములు సోళ్ళ. ఇదిగో పట్టు. ఇదేంటి ఒకటి చేత అట్టుకొచ్చినావు? పెద్ద పండుగ అయితే 2 జతలు అట్టుకొస్తా అని చెప్పినావు కదా. ఎప్పుడు చెప్పినాను? మీ అక్క పెళ్ళప్పుడు చేతిలో డబ్బులు కలగలని, దాని పెళ్లి ఆగిపోయా, చేతిలో ధనలక్ష్మి జారిపోయా. ఉన్న చిల్లరతో ఇద్దరికి చెరో జాత తెచ్చినాను. నోరు మూసుకుని అయ్యే వేసుకోండి. అయ్యా. ఏమ్మా పార్వతి, పనంతా అయిపోయినాదా? ఇగో పట్టు. అదేంటి చేతిలో? ఇది సీరయ్యా, పెద్దబాబు గారు ఇచ్చినారు. మొన్నైతే అమ్మగారు ఇచ్చినారో, మళ్ళా తక్కువైనాదని పెద్దబాబు గారితో అన్నావా ఏంటి? బుద్ధి లేదు నీకు? ఆయన షేర్ ఇచ్చినా, జాకెట్ మొక్క ఇచ్చినా పెద్దమ్మాయి గారు నీలాంబర్ గారికి ఇయ్యాల. కట్టుకున్న భార్యకి బట్టలు అర్థం ఉంటుంది కానీ పని మనిషికి ఏమనుకుంటారో? అప్పుడప్పుడు పెద్దబాబు గారు ఇచ్చేటోళ్లే కదా, ఇప్పుడు ఏదో స్పెషల్గా తిడతావేటి? రే ఈరి నా కొడక, అప్పుడంటే పెద్దబాబు గారికి పెళ్లి కాలేదు. ఇంట్లో పని చేసే వాళ్లకు దానమో కానుకో ఇచ్చారో అనుకునేటోళ్ళు. ఇప్పుడు పెళ్ళైనాక పెద్దోళ్ళు అభయం ఇవ్వాలా, ఆదుకోవాలి గానీ ఇట్లా షేర్లు ఇవ్వకూడదు. ఇప్పుడు పోయి వెనక్కిస్తే పెద్దబాబు గారు నొచ్చుకుంటారు. మాకు తెలుసులేవా, ఆయన ఇచ్చినారో ఇది తీసుకొచ్చినది. ఇంకెప్పుడు తీసుకోకుండా ఉంటే చాలు. పార్వతే, ఇదిగో పట్టు. నీకు కూడా జత బట్టలు తీసుకొచ్చినానో, తీసుకో. కూతురికి తీసుకొచ్చావు, అట్టాకే అల్లుడి గారికి కూడా తీసుకొచ్చుంటే బాగుండేదయ్యా. ముఖంలో చిరునవ్వు లేదేందే? ఇప్పుడు నేనేమన్నా నిన్ను తిట్టినానా? మంచి మాట చెప్పినాను కదా. ఏందా అయ్యా? ఏంటి? పెద్దబాబు గారికి కూడా బట్టలు తీసుకొస్తే బాగుంటుందయ్యా. పెద్దబాబు గారికి నేను బట్టలు తీసుకురావాలా? అదేంటి అట్ట మాట్లాడతావు? కొత్తగా పెళ్లి చేసుకున్నారు, సంక్రాంతి పండక్కి బట్టలు పెడితే సంతోషపడతారు. అత్త మామ లేనోడని ఎవరైనా అంటే పాపం పెద్దబాబు గారు ఎంత బాధపడతారో కదా. నువ్వైనా జత బట్టలు పెడితే బాగుంటుందనుకుంటున్నాను. నీలాంబర అమ్మాయి గారికి తల్లిదండ్రులు లేరని తెలుసు, అట్టగాని నేను బట్టలు పెడితే తీసుకుంటారా? అంతేకాదు, వాళ్ళు కట్టే బట్టలకి మనం పెట్టే బట్టలకి తేడా ఉండదు. ధరింతన్నది పెద్దబాబు గారు చూడరయ్యా, మంచి మనసుని చూస్తారు. పెళ్ళయ్యాక ఆశీర్వదించమని నీ కాళ్ళకు దండబెట్టిన మనిషి నువ్విచ్చే బట్టలు తీసుకోరా చెప్పు. తీసుకోకూడదని కాదు గానీ ఏటో ఏం చెప్పాలో తెలవట్లేదు పార్వతి. నాకే ఇంకో జత తీసుకురామంటే తీసుకురాలేదయ్యా, ఇంకా పెద్దబాబు గారికి ఏం తీసుకొస్తారక్క? డబ్బులు కూడా నిజంగా లేవురా, అర్థం చేసుకోవే. లేకుంటే బలవంతం లేదులే. అప్పు చేసి బట్టలు ఇట్టామని తెలిస్తే పెద్దబాబు గారు బాధపడతారు. పార్వతి, దేవుడి పట్టాల కాడ ముడుపుకొని డబ్బులు పెట్టాను, అవి తీసుకురా. పెద్దబాబు గారికి బట్టలు తీసుకొస్తాను. మరి చీర ఎక్కడిది దేవా? ఎలా వచ్చింది? సారీ ఆంటీ, మాదే పొరపాటు. దేవా ఆర్డర్ చేసిన సారీ పార్సల్ మారింది. వర్కర్స్ అందరికి బట్టలు పంచమన్నారు కదా, నీలాంబరి వదినికి అందవలసిన చీర బై మిస్టేక్ పార్వతికి వెళ్ళింది. ఏంటి జానీ ఇదే? జాగ్రత్తగా ఉండే నువ్వే ఇలా చేస్తే ఎలా? సరిగ్గా అదే చీర పార్వతికి ఎలా వచ్చింది జానీ? పొరపాటున ఆంటీ. పొరపాటు జరిగింది కదా, ఇంక చూస్తూ ఉండకూడదు. ఈ చీర తీసేవే పార్వతి. నీలాంబరి, ఆడపిల్ల ఒంటి మీదున్న చీరను లాగేయడం అంటే ఘట్టమనేని పెద్ద కోడలిగా నీకుండే రాయల్ హైనెస్ దిగజార్చుకున్నట్టవుతుంది. వదిలే. ఆ చీర మీద ఆశను కూడా విడిచిపెట్టు. అంటే పని వాళ్ళకిచ్చిన చీర నీలాంబరి పట్టుకుని లాగింది అంటే మాక్కూడా చెడ్డ పేరు. కావాలంటే ఇంకో చీర ఆర్డర్ ఇద్దాం. పండగ తర్వాత డెలివరీ అవుతుంది కదక్కా. ఇంకో పండగ కట్టుకుంటారు.
ప్రతి దానికి రాద్ధాంతం చేస్తావు దేనికి? నీలంబరి, నువ్వు అడిగితే అఖిల ఆంటీ కట్టుకోబోయే కొత్త చీర నీకిస్తుంది. నాకు దేవా ఇచ్చిన చీర కట్టుకోవాలనుంది. బాబీ, డోంట్ వరీ. పొరపాటున చీర మిస్ప్లేస్ అయిందన్నారు కదా. సంక్రాంతి పండక్కి ఇంట్లో వాళ్ళందరూ సరదాగా ఏదో ఒక పోటీ పెట్టుకుంటాం. అందులో గెలిచిన వాళ్ళకి అమ్మ ఏదో గిఫ్ట్ ఇస్తుంది, అది తీసుకో. చాలా విలువైనదే ఇస్తారు నీలాంబరి. ఆ విలువను నా భార్య దక్కించుకోవాలని కోరుకుంటున్నాను. పోటీలో గెలుస్తుందని నమ్ముతున్నాను. నీలాంబరి, నా భార్య నిన్నన్నాడు, నువ్వు గెలవాలని కోరుకున్నాడు. అంతకన్నా ఏం కావాలమ్మా? ఆల్ ద బెస్ట్. ఏంటే పార్వతి, బాగా నటించావని మురిసిపోతున్నావా? నేను నటించాల్సిన అవసరం లేదు. లేదని అబద్ధాలెందుకు ఆడతావే? ఆన్లైన్లో దేవ నా కోసం కొన్న చీరని మిస్ప్లేస్ అయ్యిందని జానీ శివలతో చెప్పించి అప్పనంగా నా చీరని కొట్టేశావు కదే. అఖిలాంటికి డౌట్ రాకుండా చాలా బాగా నటించారందరూ. ఓ, సీర కోసం వచ్చిన సోదా ఇది. బొంకుతున్న నీతో సోది పెట్టుకోవడానికి రాలేదే. మర్యాదగా దేవ ఆర్డర్ చేసిన చీరనిచ్చేయి. నా దేవుడు తీసుకొచ్చిన సీర నా చేతికొచ్చాక కెట్టా సైజార్చుకుంటాననుకున్నావే పిచ్చిదానా? ఈ ఇంటి పెద్ద కోడల ఆర్డర్ ఇది. నోరు మూసుకురా, చీరిపో. ఈ ఇంటి పెద్ద కోడలు ఎవరు? ఇంకెవరు? నేనే. నేను కాకపోతే నువ్వా? అవును, నేనే. నేనే ఇంటి పెద్ద కోడల్ని. ఏం కుసవే? నిజం చెప్తే ఉలికి పడతావేంటే? నిజమేంటే? పచ్చి అబద్ధం, నీ భ్రమ. నువ్వు పెద్ద కొడలువేంటే? పగటి కలని ఇలా చెప్పుకుంటూ బతుకుతున్నావా? పిచ్చి చంద్రమ్మ, పెద్దబాబు గారు సీర ఎవరి కోసం కొన్నారు? ఈ ఇంటి పెద్ద కోడలు కోసం. అంటే పెద్ద కోడలు పండగకి కట్టుకోవడానికే కొన్నారు కదా? అవునే. ఆ సీర ఎవరు కట్టుకోవాలి? పెద్ద కోడలు. ఎవరు కట్టుకున్నారు? పెద్ద కోడలు. చూసినావా? నీ నోటితోనే పెద్ద కోడలు ఆ సీర కట్టుకుంటుంది అన్నావు. అంటే ఇప్పుడిక్కడ పెద్ద కోడలు ఎవరు? నువ్వా నేనా? చెప్పు చంద్రముఖి. ఒసే బక్కదనా, మాంసం తక్కువే కాని అది తెలివితేటలు ఎక్కువే నీకు. నిన్నిలా విర్రవీగేలా ఎందుకుండనిస్తాను? ఆ చీర నేనే తీసుకుంటాను. ఎలా తీసుకుంటావు? నేను కట్టుకున్నాక నువ్వు సూత్తా పళ్ళు కొరుకుతావంతే. అది నాకివ్వకుండా నీ ఒంటి మీదుంటే అలాగే తగలబెట్టేస్తాను. అగ్గిపుల్ల తీసేలోపు నిన్ను నేనే బూడిద చేస్తాను. మాటకు మాట సమాధానం ఇచ్చే నిన్ను సంక్రాంతి పండగ పోటీల్లో ఓడగొట్టి దేవా కొన్న చీరనే కానుకగా నేను తీసుకోకపోతే నా పేరు ఏ పేరు చెప్తావు? ఆ అమాయకురాల్ని చంపి పేరెట్టుకున్నావే నీలాంబరి అని ఆ పేరు చెప్తావా? విషపు కూరలతో బువ్వ తినే నాగపడగల చంద్రముఖి అన్న నీ సొంత పేరు చెప్తావా? ఏమైంది పార్వతి?
కంట్లో ఏదో పడినాదమ్మగారు, మండుతున్నాయి. పార్వతి కంగారు పడకు వెళ్ళి ఫేస్ వాష్ తీసుకురా.